ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గాయత్రి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అని. ఫైనల్గా అయితే కుదిరింది ఫ్రెండ్స్. వెళ్ళామని అందరం కలిసి వెళ్తున్నాము. ఫుల్ వర్షం వస్తుంది ఫ్రెండ్స్. మా దగ్గర అయితే చూడండి, మాకు సూర్యాపేట గంట అనమాట. ఆ బస్సు అయితే గంట సేపు పడుతుంది టెంపుల్కి వెళ్ళడానికి. కార్ అయితే అర్ధగంటే ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసాము. ఏం టెంపుల్లో గుర్తుపట్టేశారా ఫ్రెండ్స్? శ్రీ దండు మైసమ్మ తల్లి దేవాలయం అన్నమాట. ఇప్పుడైతే చాలా మారిపోయింది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇవన్నీ లేవు. మేమైతే చాలా రోజుల తర్వాత వస్తున్నాము. దగ్గర 3-4 సంవత్సరాలు అయి ఉండొచ్చు. చాలా అంటే ఇప్పుడు చాలా మారిపోయింది. ఫుల్ డిఫరెంట్గా ఉంది. చాలా బాగా కట్టారు గుడి అయితే. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. ఇదైతే ఎంట్రీస్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. చాలా బాగుంది. మేమైతే ఫ్యామిలీతో వచ్చాము అందరం కలిసి. చూడండి, లోపలికి వెళ్తున్నాము. ఎంత బాగున్నాయో అసలు. వెళ్తే మాత్రం అస్సలు రాబుద్ది కావట్లేదు ఫ్రెండ్స్. అంత బాగుంది అమ్మవారి టెంపుల్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ముడుపులు కడతారు ఫ్రెండ్స్ పిల్లల కోసము. ఉయ్యాలలు, ముడుపులు. ఇది అమ్మవారు అనమాట. ముందు ఎంట్రీస్. ఇక్కడ లడ్డు ప్రసాదం కౌంటర్ పెట్టారు. ఇప్పుడైతే చాలా బాగుంది. మాకైతే అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా మనం మనసులో కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళందరూ నమ్మకం. ఇది మాత్రం నిజం. చూడండి, అమ్మవారు ప్రతిష్ఠించిన అమ్మవారు అనమాట. ఇప్పుడు ఎంత బాగుంది చూడండి. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మా చిన్నోడు నేనే కొడతా కొబ్బరికాయ అని కొడుతున్నాడు. అలాగే కొద్దిసేపు కూర్చున్నాం అందరం గుడిలో. ఇక్కడనే మేకలు కోళ్ళుని కోస్తారనమాట. ఇంతకుముందు ఇక్కడనే కోసేదంటే ఇప్పుడు మార్చేశారు. అలా అయిపోయిన తర్వాత ఇక పిల్లలకి వస్తే ఇదే కదండి, బొమ్మలు కావాలని ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళకి తీసుకొని అయితే బయలుదేరాము ఇంటికి. చాలా బాగుంది అమ్మవారు. దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. అక్కడ ఉంటే అస్సలు రాబుద్ది కావట్లేదు ఫ్రెండ్స్. ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది అక్కడైతే. నిజంగా మీరు టెంపుల్లోకి వెళ్తే ఇలానే ఉండాలనిపిస్తుందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ శ్రీ దండు మైసమ్మ తల్లి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్. మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. నిజంగా మీరు ఈ చుట్టుపక్కల వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకైతే. ఇలా ఫ్యామిలీస్తో వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.